నెల్లూరు జిల్లా నందలగుంట గ్రామ గిరిజనులు తమ సంప్రదాయ శ్మశాన వాటిక భూమిపై అనిశ్చితి ఎదుర్కొంటున్నారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందినది అని అధికారులు చెబుతున్నారు. అయితే గ్రామస్తులకు గత 70 సంవత్సరాలుగా మాకు శ్మశాన స్థలం ఉంది అని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు వీఆర్ఓ సర్వే నిర్వహించగా ఈ భూమి ప్రభుత్వానికి చెందినది అని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అధికారులే అక్కడ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అయితే గ్రామస్తులు ఇదివరకు ఆ స్థలాన్ని తమ సంప్రదాయ శ్మశానంగా ఉపయోగించుకున్నారు అని పేర్కొంటూ అదే స్థలాన్ని తమ అవసరాలకు కేటాయించాలి అని కోరుతున్నారు. మేము ఇక్కడనే శ్మశానాన్ని వాడుకుంటా ఉన్నాము. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వచ్చిన దానివల్ల కాలువ రిపేర్ అని చెప్పి 2 సంవత్సరాలు ఆపిన దానివల్ల మేము రాలేకపోయాము ఇక్కడికి. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ మీకు శ్మశానం లేదు, మీరు ఇక్కడికి రాబాకండి అని చెప్పారు. మేము ఇక్కడికి ఒక పెద్ద ఆయన చనిపోతే తీసుకొచ్చాము. మమ్మల్ని లేకుండా అడ్డుకొని వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడు రాజకీయ నాయకులు అయితే ఏమి, పోలీసు వాళ్ళు అయితే ఏమి, ఎంఆర్ఓ గారు అయితే ఏమి, ఫస్ట్ ఎంఆర్ఓ గారి కాటికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే కాడికి అందరికి పోతే అమ్మ అది మీదేను, మీకే ఇస్తాము అని అన్నారు. తర్వాత ఇప్పుడు ఏమైందో అయితే మాకు తెలీదు. మేము శవాన్ని తీసుకొచ్చిన తర్వాత మీకెవరు చెప్పారు, మీకు ఎవరు చేశారు, మీకు కాదు ఇది, మీకు లేదు ఇక్కడ శ్మశానం అని చెప్పి మమ్మల్ని అడ్డుకున్నారు రాజకీయ నాయకులు.